రాజకీయ పరిస్థితులు రోజురోజుకి మారిపోతున్నాయి. సాంప్రదాయ కుటుంబాలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి సిచ్యువేషన్లో డబ్బే రాజకీయం ప్రధానమైంది. మనతో మాట్లాడడానికి కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రస్తుతం రాజకీయాలు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు? గతంలో పోల్చుకుంటే రాజకీయాల్లో చాలా మార్పు వచ్చింది. ఈ రాజకీయాలు వాల్యూ లేని రాజకీయం అయిపోయింది. కేవలం డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నా అనే ధోరణిలో పోతున్నారు వీళ్ళంతా కూడా, అంటే జనం కానీ రాజకీయ నాయకులు కానీ. ఇది ఫ్యూచర్లో చాలా ఇబ్బంది వస్తున్నారు. రాజకీయాల్లో ఇంతకుముందు వాల్యూస్ ఉండేవి. ఇది ఒక సాంప్రదాయ సిద్ధాంతంతో పోయి రాజకీయం ఉంది, ఒక లాయల్టీ. ఆ సంప్రదాయాలు పోయినప్పుడు ఇప్పుడు రాకముందు మేము రాజకీయం ఉన్నాం. నేను 3 సార్లు ఎంపీ గెలిచాను, మా చిన్న ఒకసారి ఎంపీ గెలిచాడు, మా నాన్నగారు 6 సార్లు గెలిచారు. దాదాపు 89 ఏళ్ళు రాజకీయం ఉన్నాం, ఒకటం ఎక్కువనే ఉంది ఇంకా. కానీ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు రాజకీయం వస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎలక్షన్లో కావాలంటే డబ్బులు కావాలి, కొన్ని కోట్లు కావాలి. ఎలక్షన్ డబ్బు ఖర్చు పెడితే కానీ మన ఓటు గెలిచాక ధోరణిలో పోతారు. అది మనం ప్రజలను గబ్బు లేపాం. ప్రజలు కూడా డబ్బుకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఓటర్స్. కానీ కాలాన మారిపోయి రాజకీయ నాయకులు డబ్బులు మొదలుపెట్టారు. తర్వాత ఓటర్స్ కూడా డబ్బుకు ఆశపడతారు. అండ్ దిస్ నాట్ కరెక్ట్. క్వాలిటీ రాజకీయం చేయాలంటే ప్రజలు కూడా డబ్బుకు ఆశపడకుండా మనం ఎటువంటి ఏ పార్టీకైనా సరే, ఏ వ్యక్తిగా పార్టీ పక్క పెట్టే పార్టీ ఉన్నా కానీ వ్యక్తిని చూడాలి, పార్టీ సిద్ధాంతాన్ని చూడాలి. పార్టీ ఇప్పుడు ఈ పెద్ద ప్రభుత్వం ఎలా ఉంది, ఏం అభివృద్ధి కార్యక్రమం చేసింది. కానీ ప్రభుత్వం మనం కొత్త పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పోటీ చేస్తే ఏమి మాట ఇచ్చారు, ఏం అభివృద్ధి కార్యక్రమం చేస్తారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు కదా అంచనా వేసుకోవాలి. గ్రామాల్లో అన్ని కులాలు కలుసుకొని కూర్చొని నెమ్మరేసుకొని గత ప్రభుత్వంలో ఎలా మన ప్రాంతం అభివృద్ధి చెందిందా, లేదా అభివృద్ధి వాళ్ళు ఇబ్బంది పడ్డామా, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన గ్రామ భవిష్యత్తు ఏంటి, రాబోయే కాలంలో మంచి సమస్య కానీ రకరకాల సమస్యలు. సార్ మీరు అంటున్నారు క్వాలిటీ రాజకీయం అంటున్నారు, కానీ ఇప్పుడు కరెన్సీ రాజకీయం జరుగుతుంది. సీట్ ఇవ్వాలంటే మీరు డిపాజిట్ ఎన్ని కోట్లు చేస్తారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ. అంటే ఈ డబ్బు డిపాజిట్ల ధోరణి ఎందుకు వచ్చిందంటారు పార్టీలో? అది నాకైతే ఐడియా లేదు. కానీ ఎప్పుడు మేము డబ్బు గురించి మాట్లాడలేదు, మేము అది విన్నాను. కానీ అది ఎక్కడనే క్వాలిటీ దెబ్బతింటాను. ఇప్పుడు డబ్బు డిపాజిట్ చేయడం దాని మంచి పద్ధతి కాదు పాలిటిక్స్లో. అంటే దాని అర్థమైంది క్వాలిటీ రాజకీయం పోయింది, డబ్బు ఉంటే రాజకీయం చేయొచ్చని పార్టీలు అనుకుంటున్నాయి, రాజకీయ నాయకులు తప్పంటున్నాను. అక్కడనే క్వాలిటీ పోతుంది. ఇప్పుడు మంచి నాయకులు పోగొట్టుకుంటాం మనం, ఇప్పుడు సత్వర నాయకులు పోగొట్టుకుంటున్నాం. ఈ డబ్బుల వల్ల పెద్ద డబ్బు సంపాదించి డబ్బు దగ్గర సహకారంతో పోతున్నారు. కానీ వాళ్ళు ఒకే టైంలో గెలిచవచ్చు, 5 సంవత్సరాలు పనికి వస్తుంది. తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దిక్కు ఏంటి, మనకి ఎవరు రాజకీయ నాయకులు చూసుకోవాల్సిన సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మనం అనుకుంటే బాధ విషయం. అది ఆ డబ్బు వల్లే క్వాలిటీ పోతుంది, క్వాలిటీ పాలిటిక్స్ పోతుంది, గ్రామాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఇట్స్ నాట్ కరెక్ట్. నా లెక్కలో ఒక ఏ పార్టీ కానీ డబ్బులు ఇచ్చి డబ్బులతోనే రాజకీయం చేయడం తప్పదు నా భావన. అంటే మీరు చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో కొన్ని దశాబ్దాల పాటు పనిచేశారు. పార్టీ మారడానికి అన్కండిషన్గా మీరు పెట్టినటువంటిది ప్రధానంగా ఈ మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావాలన్నారు. కానీ గతంలో మనం చూసాం, ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవి ఇస్తారా, 25 కోట్లు ఇస్తారా, 30 కోట్లు ఇస్తారా, అంటే ఈ డబ్బుతో ముడిపడినటువంటి రాజకీయం ద్వారా ఇలాంటి సాంప్రదాయ కుటుంబాల యొక్క రాజకీయం అని కూడా ఎలా సాధ్యమవుతుంది? ఇట్లాంటి మాలాంటి కుటుంబాల్లో ఎలక్షన్ పోటీ చేయడం భయం వేస్తుంది మాకు. ఎప్పుడు సాంప్రదాయంగా ప్రజలు మేము నమ్ముకుంది, కానీ ప్రజల మనసులో మేము ఉన్నాం కాబట్టి ప్రజలు మాతో డబ్బులు ఆశించారు. కానీ ఈరోజు సమాజంలో డబ్బులే ముఖ్యమైపోయింది. అన్నప్పుడు మేము మేము డబ్బు సంపాదించలేదు. మేము క్వాలిటీ అంటే ప్రజల కోసం కష్టపడ్డాం, ప్రజల అభివృద్ధి కోసం ప్రాంత అభివృద్ధి పడే కానీ మేము డబ్బులు తీసుకుని డబ్బులు లేదు. అటువంటి కుటుంబాలు ప్రజలు డబ్బులు తినిపోతున్నాయి. నేను కాదు, చాలా మంది కుటుంబాలనే. అటువంటి కుటుంబాలు పైకి రాలేకపోతున్నాయి, డబ్బు కావాలి. వాళ్ళు తరతరాలుగా రాజకీయం ఉంటే డబ్బు సంపాదించినప్పుడు ఎప్పుడు క్వాలిటీ పాలిటిక్స్ చేస్తారు. గ్రామ గురించి, గ్రామ సమస్య గురించి, రైతు సమస్య గురించి తెలుసుకొని వాళ్ళకి సాయం చేసుకుంటూ అభివృద్ధి ముందుకెళ్ళారు. అలాంటి క్వాలిటీ రాజకీయం ఉంది. అప్పుడు క్వాలిటీ మీరు ఒకసారి హిస్టరీ తీసుకుంటే ఒకసారి చేయండి, మొత్తం ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్యే తీసుకుంటే క్వాలిటీ ఉన్న రాజకీయం ఉంది. మంచి స్టాఫ్ వస్తారు. ముఖ్యంగా బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకుంటే 15 మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఇంక్లూడింగ్ చీఫ్ బ్రహ్మానంద రెడ్డి, మొత్తం స్టాఫర్స్. అటువంటి స్టాఫర్స్ మొత్తం
వెళ్ళిపోయారు, కుటుంబం వెళ్ళిపోయినాయి. బికాస్ ఎందుకంటే అప్పుడు వాల్యూస్ పోటీ మనకంటే వాల్యూస్ రాజకీయ నాయకుల మిత్రులు కానీ మనం నమ్మి ప్రజలు కల్పించారు. ఆ భావంతో పనిచేసి ముందుకు వెళ్ళే మళ్ళీ ముందు కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా చాలామంది 2 సార్లు 3 సార్లు గెలిచారు. ఆ సమస్య పోయింది ఇప్పుడు. సరే, కోట్ల కుటుంబం కర్నూలు నుంచే ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ రోజు మీ ఫాదర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలంటే ఇలాంటి అర్హతలు చూసేవాళ్ళు. అప్పుడు క్వాలిటీ చాలా, ఎందుకంటే ఇప్పుడే రాజకీయానికి వచ్చాక ఒక క్వాలిటీ మీద రాజకీయ నాయకులు వచ్చేవాళ్ళు, ఒక సిద్ధాంతం వచ్చేవాళ్ళు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. ఆ కాలంలో డబ్బులకు ఇప్పటి ఇచ్చేవాళ్ళు కాదు. మేము వ్యవసాయ మీద కలిస్తే మా ప్రాంతానికి ఏం చేసుకో క్వాలిటీ ఉండేది, ఇంతలో క్వాలిటీ ఉండేది. ఇప్పుడు రాను క్వాలిటీ రాజకీయం పోయింది. దేశం మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం పోయి ఈ డబ్బు మహిమ ఏర్పడింది. యావత్ దేశం కూడా డబ్బులు ఏర్పడి ఈరోజు రాజకీయ నాయకులు అండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డబ్బు ఆశిస్తారంటే క్వాలిటీ పోయింది. క్వాలిటీ పోయేందుకే ప్రాంతం అభివృద్ధి చెందట్లేదు నా లెక్కలో. కేవలం డబ్బుల కోసం ఆశపడి రాజకీయం వచ్చేసి కాబట్టి మన ప్రాంతంలో అభివృద్ధి పోతుంది. ఈ గ్రామ సమస్యలు కుంటుపడిపోతున్నాయి. ఏంటంటే మీరు నాకు వచ్చేవాడు నేను మీకు డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకున్నా అనే ఒక భావనలో ఎమ్మెల్యే నాయకులు కనపడుతుంది. ప్రజలు మాట్లాడబోతున్నారు. అందుకే డబ్బులు ఇస్తున్నాం కాబట్టి గట్టిగా వాళ్ళు నిలదీసి అరే మా సమస్య ఉంది అనే హక్కు కోల్పోతారు. డబ్బులు ఇస్తున్నాం కాబట్టి డబ్బు నోటు పని చేపిస్తుంది. డబ్బు లేకుంటే క్వాలిటీ కొట్లాడే శక్తి లేదు. అదే మేము డబ్బులు మాకు న్యాయం చేయాలా అనే హక్కు కోల్పోతారు ఓటర్స్. ఎందుకంటే మేము డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి జరిగినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంది. అంటే ప్రశ్నించే నేచర్ని కోల్పోతున్నారు. పోతారు, డబ్బులు తీసుకొని పోతుంది. రాజకీయ ఏమంటారు, డబ్బులు ఇచ్చా మేము ఓట్లు వేసావా అనే ఒక భావన వచ్చేది. నువ్వు నాకు వేసావా, డబ్బులు తీసుకొచ్చావు అది మీకు హక్కు లేదా? మీరు పార్టీ మారే సందర్భంలో గుండ్రేవులో ప్రాజెక్ట్ అడిగారు, వేదవతి ప్రాజెక్ట్ అడిగారు, పక్షు ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టులు కావాలని కోరారు. అది ఏమన్నా అడుగులు పడ్డాయా? ఏమన్నా అదే చెప్తాను నేను, అదే చెప్తున్నా. ఆ రోజు కాంగ్రెస్ కొన్ని కారణం వల్ల కాంగ్రెస్ డివిజన్ చేసింది. సరే, అది మెచ్చేటల్లో అయిపోయింది, దాని గురించి మాట బాగలేదు. కొన్ని దానివల్ల కొంచెం నష్టం జరిగింది, కొంత లాభం జరిగింది కొన్ని ప్రాంతాలకు. తెలంగాణ నష్టం, తెలంగాణ లాభం జరిగింది, ఆంధ్ర కూడా నష్టం జరిగింది. సరే, అవి మాట్లాడదు మనం. కానీ ఇప్పుడు ఏమైందంటే వచ్చే నాయకులంతా కూడా గతంలో నేను పార్టీ మారే ముందు ఏదైతే అడిగానో అది నా స్వార్థం కాదు, ప్రజల కోసం ఆ ప్రాంతం కోసం అడిగాను. సరే, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత వచ్చే నాయకులు గెలుపొందారు. అది నా సమస్య కాదు, ప్రాంతం ఇప్పుడున్న ఎమ్మెల్యే సమస్య. వాళ్ళ ప్రాంతం కూడా ఈ సమస్య ఉంది. ఆ ఎమ్మెల్యే దృష్టి పెట్టుకుని అర్థం మళ్ళీ ఎందుకు వాళ్ళు దాని గురించి మాట్లాడినంటే మీకు అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడే అది మళ్ళీ ఎందుకు మాట్లాడకపోతే నాకు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడకపోతే నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రజల కోరిక. ఈ ప్రాంతం అంతా కూడా ఈ 4 ప్రాజెక్టులు తెచ్చుకుంటే మరి ప్రాంతం కూడా సస్యామంగా అవుతుంది. అంటే ప్రభుత్వము 98% సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి గడపకు తలుపు తట్టి అన్నీ అన్న మేనిఫెస్టోలో పెట్టిన దానికంటే ఎక్కువ ఇచ్చాను అని చెప్తున్నారు. ఒకవైపు సంక్షేమం అంటున్నారు, మరోవైపు అభివృద్ధి కూడా జరిగిందనేటువంటి ప్రభుత్వ వాదన కదా. అభివృద్ధి జరిగినప్పుడు డబ్బులు ఎందుకు అడుగుతారు? అభివృద్ధి జరిగినప్పుడు ధైర్యంగా ప్రజలకు వెళ్ళాలి కదా. పడతాలు కట్టుకొని చెట్లు కొట్టేసి భవిష్యత్ అవసరం లేదు కదా. ధైర్యంగా అభివృద్ధి చేసామన్నప్పుడు ధైర్యంగా ప్రజలకి వెళ్ళి అడిగితే ఓటేస్తారు. అభివృద్ధి జరగలేదు కాబట్టి సమస్య ఉంది. అభివృద్ధి ఎక్కడ జరిగింది? అభివృద్ధి జరిగింది అంటారు. ఎంత పర్సెంట్ జరిగింది? ఎంతమంది జరిగింది? ఎంతమందికి లబ్ధి పొందారు? ఎన్ని కులాలకు లబ్ధి పొందింది? ఎందుకు వాళ్ళకి అమ్మ ఒడి వచ్చింది, ఆరోగ్యశ్రీ వచ్చింది? ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటే ప్రభుత్వం ఇన్ని మీటింగ్ పెట్టి చెప్పే అవసరం లేదు. ప్రజలు ఆటోమేటిక్గా గతంలో చాలా ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ చేశాయి. ఇప్పుడు వాళ్ళకు నమ్మకం ఉంది, మేము చేశాం కాబట్టి ధైర్యంగా మేము ప్రజలకు వెళ్తాం భావన వాళ్ళకు ఉంది. పోయింది, క్వాలిటీ పోయింది. ఈరోజు ఎమ్మెల్యే ఎక్కడ పట్టలేదు బయటకి, ఎమ్మెల్యే బయట పడలేదు, మంత్రులు బయట పడలేదు, ఎక్కడ బయట పడలేదు. చూడండి మన జిల్లాలో తీసుకుందాం. కొంచెం ఒక మధ్య ఇప్పుడు ఎన్నో కష్టాలు వచ్చేవాళ్ళు. డౌట్ ఉంది మనకు, వర్షాలు లేక, తానీళ్ళు లేక, సానీళ్ళు లేక ఉంటే ఏ మంత్రి అయినా ఊడిపోయినా గ్రామాలకు వెళ్ళినా, ఏ మంత్రి అయినా తాగిన సమస్య కానీ కృష్ణా అంటే ప్రతి గడపకి వెళ్తున్నాం, మేము చేసినాము లేదు, మంచి పథకాలు మీకు అందేయలేదనేసి గడప తిరుగుతున్నారు కదా. అక్కడ వాళ్ళు తిరుగుతున్నారు, ఇక్కడ మీరు తిరుగుతున్నారు. అంటే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అనేసి ఫ్యూచర్ మా మేనిఫెస్టో అది. గత పెద్ద ఫ్రెండ్ కాబట్టి మమ్మల్ని గెలిపోయి మేము మా కార్యక్రమం చేస్తామని మేము పెట్టుకుని పోతున్నాం. గతంలో మేము చేసాం కూడా. ఇప్పుడు వీళ్ళు గడపడకపోతున్నారు, అభివృద్ధి కార్యక్రమం జరగలేదు వాళ్ళకి. జరిగి కాబట్టి అయ్యా మేము చేస్తాము అని ఏ ఊరు చెప్పాడు.
వైకాపాలు ఎక్కడ పోతారు, పోలీసు పెట్టుకోబోతున్నారు. ఎక్కడ వాళ్ళకు ఎదురు వస్తుంది, పోలీసులు పెట్టుకోబోతారు. అదే అభివృద్ధి చేస్తుంటే పోలీసులు లేకుండా పోమని చెప్పండి. అరెస్ట్ చేసి కొన్ని గ్రామాల్లో తెలిసి కాకుండా అరెస్ట్ చేసి కారణం పెట్టేదానికి అభివృద్ధి చేయడం ఎక్కడ రామని చెప్పండి. చూద్దాం, అభివృద్ధి చూద్దాం. ఇవే ముఖ్యమంత్రి గారు రామని మాట్లాడతాం, మనం ఎవరు రామని మాట్లాడతాం. అభివృద్ధి మా జిల్లా తీసుకుందాం. ముఖ్యంగా మా కర్నూలు చేసుకుంటే కర్నూలు జిల్లా ముఖ్యంగా ఇరిగేషన్ ఆధారపడిన ప్రాంతం, ఎల్ఎల్సీ కింద ఆధారపడిన ప్రాంతం, తుంగభద్ర ఆధారపడిన ప్రాంతం. మళ్ళీ మేము అడిగాం కదా, పని వీళ్ళేం సాధించారు సార్? మేము టీడీపీలో అడిగే డిమాండ్ చేశాం. ఆ సమస్య మీరు రైతులు ఎదుర్కొంటున్నారా? లేదు. ఎందుకంటే మీరు ప్రజలు పోవటం లేదు. 5 సంవత్సరాలు ప్రజలు పోవటం లేదు. ప్రజలు కష్టాలు చేసుకోవటం లేదు. వాళ్ళ నీటి సమస్య కానీ తాని సమస్య కానీ ఉందా అక్కడ? లేదు. ఈరోజు శ్రీశైలం డ్యామ్ ఏమైంది, తుంగభద్ర గోస్పేట డ్యామ్ ఏమైంది, వాటర్ లేదు. ఈరోజు కూడా ప్రజల దగ్గర పోవటం లేదు. ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎక్కడ చూపండి, నాకు చూపండి. అంటే నేను సిద్ధము, సంక్షేమ పథకాలు అందించాను, ఈ రాష్ట్రం అభివృద్ధి చేశాను, వచ్చే ఎన్నికలకు నేను రెడీగా ఉన్నాను అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం 80 మంది ఎమ్మెల్యేలు మార్చాల్సిన పరిస్థితి ఎలా చూడాలి? అది వాళ్ళకి. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, అభివృద్ధి చేసింటే వలస పని ఏముంది? ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మామూలుగా అఫీషియల్ ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ పొలిటికల్గా అలా ట్రాన్స్ఫర్ ఫస్ట్ టైం చూస్తాను నేను. ఎప్పుడు ట్రాన్స్ఫర్ రాజకీయ జీవితంలో ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ లీడర్ ట్రాన్స్ఫర్ అంతే కదా ఫస్ట్ టైం నా జీవితం ఫస్ట్ టైం చూస్తాను. ఏ కానీ అంటే నా ఫోటో పెడితే గెలుచుకుంటానికి బాగున్నా పోతాను. అది పోయింది, కాలం పోయింది. అది ఇంతకుముందు పెద్ద పెద్ద నాయకులు చేసి చాలా మంది పోయారు పార్టీస్. అది అంత కరెక్ట్ కాదు. అంటే ధైర్యం అభివృద్ధి చేయకుండా మా బలంతో ధైర్యంతో పోలీసు బలంతో అంతా గెలుచుకుంటామని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు మార్చారు, చాలా మార్చారు, గెలుస్తారా? ప్రజలు చైతన్యం వస్తుంది ఈ మధ్య. ఇప్పుడు ఈ మధ్య చైతన్యం మొదలైంది. ఎందుకంటే ఇది ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక అభివృద్ధి కుంటుపడిపోయింది, అన్ని రకాలు ఊడిపడిపోయింది. ప్రజలు తెలిసిపోతాం, చూస్తాం, టీవీలో చూస్తాం. ఇక్కడ రోడ్డు సరిగ్గా లేదు, తాగిన సరిగ్గా లేదు, పిల్లల భవిష్యత్తు లేదు, ఆరోగ్య సరి రావట్లేదు, ఈ ఫీజు ఎంబస్ రావట్లేదు, రకరకాల ఇబ్బంది పడుతుంది. కనపడుతుంది మనకు. ఏమంటే ప్రభుత్వం చేసే గొప్పలు చెప్పినప్పుడు ఎక్కడ కనపడుతుంది. ప్రజలకైతే రెస్పాన్స్ రావట్లేదు. కురుక్షేత్ర యుద్ధం స్టార్ట్ అయింది, నేను ఒక్కడినే, నన్ను ఓడించేందుకు మొత్తం శకునీలు, తర్వాత దుర్యోధనలు, కౌరవ సైన్యం అంతా ఏకమవుతుంది, కూటములు కడుతుంది. నేను చేసినటువంటి మంచి చేసేంటేనే ఆదరించదని చెప్పి అనుభవం లేని మాటలు అవన్నీ. ఒక ధీమా, డబ్బు ఉంది, అంత డబ్బు ఉంది, ఇవన్నీ మాట్లాడే డబ్బుతో మాట్లాడతారు. ఈరోజు వాళ్ళ దాంట్లో అయినా కానీ డబ్బులు ఇస్తారు, కొట్టు పోయకూడదు అని వచ్చి ఆ డబ్బు మతంతో మాట్లాడతాను, ఆ డబ్బు అహంకారంతో మాట్లాడతాను. కానీ నిజంగా డబ్బు లేకపోతే ఆయన ఎందుకు పడగలు తిరుగుతున్నాడు, హెలికాప్టర్ తిరుగుతున్నాడు? మరి ప్రజలు ఎందుకు పోవట్లేదు? పబ్లిక్ మీటింగ్ పోతే చూస్తాం మనం. ఆ స్కూల్ బస్సులు, స్కూల్ పిల్లలు డబ్బులు ఇచ్చి 500 ఇచ్చి అవసరం ఏముంది? అప్పుడు జరిగితే స్వచ్ఛంగా రావాలి ప్రజలు. స్వచ్ఛ సార్ మీరు మంచి పని చేశారు, మళ్ళీ మీకు గెలుపుతారని చెప్పాలి. అది లేదు. ఇలా మీడియా పెడితే పారిపోతారు. ఎందుకు పారిపోతాం? అంటే ఓటే భయం పట్టుకొని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారు ప్రతిపక్ష పార్టీలు అనేటువంటి ప్రధానమైన విమర్శ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి సీఎం. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తే భయపడే పదేముంది? అభివృద్ధి భయపడే పదేముంది? అభివృద్ధి ఎందుకు మాట్లాడుతున్నాను? అభివృద్ధి ఎందుకు మాట్లాడుతాను? ఎందుకు శాసిస్తాను? అభివృద్ధి చెల్లే కాబట్టి. ఈరోజు ఇసుక కానివ్వండి, అరేక్ కానివ్వండి, రకరకాలు ఉన్నాయి. నువ్వు మాట్లాడి ఛాన్స్ ఇచ్చే అభివృద్ధి పార్టీస్. మరి పదికోవాలంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇసుక ఎంత పోయింది? నేను ఛాన్స్ అడిగాను. నేను అడిగి ఫస్ట్ నేను మాట్లాడాను. ప్రెస్ మీట్ పెట్టి ఇసుక తుంగభద్ర ఇసుక ఎన్ని రోడ్లు లిఫ్ట్ చేశారు, ఎంత ఇసుక ఎత్తారు, దానికి లెక్కని అడిగాను నేను. తెలియలేదు. మాకు కనపడుతుంది. కొన్ని 100 లారీ మొత్తం ఎక్కడ పడుతున్నాయి, ఎంతమంది బిల్లకు మంది ఇసుక ఫ్రీ ఇచ్చారు, అదే లెక్కలు కనపడుతుంది ప్రజల్లో. ఇసుక అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అభివృద్ధిలో ఇది కూడా ఇంపార్టెంట్. మనకి ఇల్లు కట్టుకున్నా, ఇంత గనాలు కట్టుకున్నా, ఇది ఆన్లైన్ ద్వారా చేస్తుంది, ట్రాన్స్పరెన్స్గా చేస్తూ ఉన్నాము, అవినీతి రహిత పాలన మేము చేస్తూ ఉన్నాము. కానీ అవినీతి ఉందని మరకలు ఎట్లా వేస్తారు? సరే అండి, ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఛాలెంజ్ చేస్తాను. ఇసుక ఎంత పోతుంది, డైరెక్ట్ డబ్బులు ఎక్కడ పోతున్నాయి, ఎందుకు ఆన్లైన్ పేమెంట్ లేట్లేదు, ఎందుకు క్యాష్ తీసుకుంటారు? వేరే చోట్ల తీసుకుంటే పేటిఎం కానీ, లేకపోతే బ్యాంక్ కానీ, టీడీ కానీ, కార్డ్స్, మన బ్యాంక్ కార్డ్స్ తీసుకుంటారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇసుక విషయం కానీ, ఇసుక మన డైరెక్ట్ విషయంలో ఎందుకు వాళ్ళు క్యాష్ తీసుకుంటారు? నేను ఒకటి అడుగుతున్నాను కదా. క్యాష్ తీసుకుని 10 మంది ఎందుకు మీరు బ్యాంక్ కార్డు ఒప్పుకోవట్లేదు, ఎందుకు పేటిఎం ఒప్పుకోవట్లేదు, ఎందుకు డైరెక్ట్ క్యాష్ తీసుకుంటారు? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు లేవు? దాన్ని ఏంటి? ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రాపర్టీ. సరే అంటే గవర్నమెంట్ ఒక సంస్థ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాకు యాక్చువల్గా
ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొన్ని వేల కోట్లు వస్తుంది సంవత్సరం. ఇది ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కంలో ఒకటి ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎంతో అది ఆర్థికంగా బాగుపడాలంటే ఆర్థికంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంటే డిఫరెంట్ కార్యక్రమం కావాలి. ఫైనాన్స్ మన ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే రావట్లేదు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంత ప్రభుత్వం పోవట్లేదు. డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎందుకంటే కారణం ఏంటి? ఎక్కడ డబ్బులు ఎందుకు పేటీఎం ఎందుకు ఒప్పుట్లేదు? మీరు కాస్ట్ ఎందుకు ఒప్పుట్లేదు? క్యాష్ ఫోన్ ఎందుకు ఒప్పుట్లేదు? క్యాష్ ఎందుకు తీసుకుంటారు? వాడు రీజన్ ఆన్లైన్ ఎందుకు ఒప్పుట్లేదు? నువ్వు చిన్న కూరగాయలు పోతే వాడు ఆన్లైన్ తీసుకుంటున్నాడు. నువ్వు మిఠాయి షాప్ పోతే ఆన్లైన్ తీసుకుంటున్నాడు. ట్యాక్సీ పోతే ఆన్లైన్ తీసుకుంటున్నాడు. బస్సు పోతే ఆన్లైన్ తీసుకుంటున్నాడు. నువ్వు మటన్ షాప్ పోతే తీసుకుంటాడు. టిఫిన్ షాప్ ఆన్లైన్ తీసుకుంటాడు. బోర్డు పెట్టాడు. మరి ఎందుకు షాపులు పెట్టలేదు? నేను డైరెక్ట్ అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని. నువ్వు వైన్ షాప్స్లో పేమెంట్ ఎందుకు ఆన్లైన్ తీసుకోవట్లేదు? ఎందుకు క్యాష్ తీసుకుంటున్నావు? డబ్బు ఎక్కడ పోతుంది? ఇవన్నీ కారణాలు. ఇవన్నీ కారణాలు ప్రజలు మాట్లాడుతున్నారు. సో పథకాల్లో అవినీతి లేదు, దీని ద్వారా ఇసుక మద్యం ద్వారా అవినీతి జరిగిందనేది పథకాలు అవినీతి ఉంది. పథకాలు 100% పోవట్లేదు. పథకాలు ఎంతమంది పోతున్నాయి? పథకాలు పోవట్లేదు. 100% పోవట్లేదు. 10% పోతుంది. అందులో మరి వాళ్ళ మనుషులుగా పోతుంది. వైకాపా కార్యక్రమం పోతుంది. వేరే పోవట్లేదు. కొంచెం గొడవలు చేస్తారు. చేసి చాలా కావచ్చు. ఇప్పుడు రెవెన్యూ రికార్డ్స్ గొడవలు చేస్తారు. ప్రత్యేకంగా గొడవలు చేస్తారు. పిజన్ తీసేస్తారు. వాళ్ళకు సరిపోయిన మొత్తం అంటే అపోజిషన్ పార్టీలు అంతా తీసేస్తారు. వాళ్ళు కేవలం వాళ్ళ పార్టీకి ఇచ్చుకుంటూ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్కి పార్టీలు తర్వాత ఇది ప్రభుత్వ సొమ్మది. అన్ని కులాలు పోయి అన్ని మొత్తాలు పోయి. అదే నువ్వు బెనిఫిట్స్ అప్పుడు నువ్వు తెలుగుదేశము, నువ్వు కమ్యూనిస్టు, లేదు ఎంఈఎము, ఓన్లీ వైకాపాకి ఇస్తా అంటే ఒక అమౌంట్ తీసుకురండి. అంటే చెప్తున్నారు కదా, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, అన్ని అందరికీ మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు కదా జగన్. చెప్పేది శ్రేణుతులు దూరం దొమ్మలు కూర్చోరు సాగుతుంది. చెప్పేది నీతులు దూరం, చెప్పేది నీతులు దూరం అంటే సాగుతుంది. ఇప్పుడు అడిగే మామూలుగా ఎక్కడే కానీ ఏ పార్టీ కానీ ఈ గవర్నమెంట్కు సంబంధించిన బెనిఫిషియరీ స్కీమ్స్ కానీ లబ్ధిదారులు వాళ్ళకి ఎటువంటి కులం పత్రాలు కూడా ఇవ్వాలి. అది కావట్లేదు. కేవలం ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని కేవలం దట్స్ వై పార్షాలిటీ. దాని ఇక్కడ వాలంటరీ సంస్థ విలేజ్ వాలంటీర్ వచ్చి కంప్లీట్గా అభివృద్ధి నాశనిస్తున్నాయి. వాళ్ళు ఆఫీస్లో పోతే కూడా ఓన్లీ వైకాపాకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈవెన్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, రెవెన్యూ కానీ కనపడుతుంది క్లియర్గా. అభివృద్ధి జరగలేదు. వచ్చే అభివృద్ధి ఒకటేసారి జరుగుతుంది. ఈవెన్ వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంది. వాళ్ళకి అర్థం కూడా అసంతృప్తిగా ఉంది. క్లియర్ కనపడుతుంది. ఎవరు కూడా కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఎవరు బీజేపీ కానీ ధైర్యంగా సచివాలయం పోయే పరిస్థితి లేదు. ఎందుకు వస్తున్నాం? రాకూడదు, పోలీస్ స్టేషన్ పోకూడదు, రెవెన్యూ పోకూడదు, క్లియర్ కనపడుతుంది అక్కడ. సరే, ఎందుకోసం అని టీడీపీ పార్టీ ఇప్పటిదాకా ఉండేది 60 రోజులే పార్టీ ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికే 6 లిస్టులు ప్రకటించింది వైసీపీ పార్టీ. ఒక్క లిస్ట్ అంటే ఒక్క లిస్టు, ఒక పేరు అంటే ఒక ఎందుకు ప్రకటించలేకపోతుంది? అది కూడా వైకాపా కరెక్ట్ అంటున్నాను. వైకాపా పేరు ప్రకటించిన ఇన్ఛార్జిని ప్రకటిస్తున్నాడు. వైకాపా నువ్వు ఫలానా క్యాండిడేట్ ఫలానా చూడండి ఇక్కడ ప్రకటించిన ఇన్ఛార్జ్ వాస్తవం. మీరు అర్థం చేసుకోవాలి. మీరు వేగపడ్డదండి. వైకాపా ప్రకటించింది ఎలక్షన్ నామినేషన్ అభ్యర్థి కాదు ఇన్ఛార్జ్. ఎలక్షన్ ముందు మార్చవచ్చు, ఇంకా టైం ఉంది. అఫీషియల్గా నా కేటగిరీస్ అది ఉంటుంది. ఇన్ఛార్జ్ వేరే ఇన్ఛార్జ్ మార్చవచ్చు. మార్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకోండి, ఎమ్మెల్యేలో ఏమైనా ఇచ్చే మనం మార్చారు. మేము అట్లా కాదు, మేము కంప్లీట్ ఫైనల్కి ఇచ్చేస్తాం. మేము మళ్ళీ మార్చే సమస్య లేదు. అందుకని మేము ఆలోచిస్తున్నాం ఏడా తీస్తే. ఎందుకంటే ఈక్వేషన్ మారుతున్నారు వాళ్ళు. ఇప్పుడైనా ఇన్ఛార్జ్ అంటే మార్చుకుంటే మామూలు కన్ఫ్యూజన్ పెడుతున్నాడు. అయినా కంప్లీట్ పెట్టగానే మా ఆలోచన మాకుంది, మా విధానం మాకుంది, మా అభ్యర్థి మేము ఆలోచన చేసుకున్నాం. కానీ కొంచెం ఈ పొత్తుల వల్ల కొంచెం అంటే కానీ లేకపోతే మేమంతా ఇన్ఛార్జ్ మీద కాదు, డెఫినెట్గా మేము ఫైనల్ ఇచ్చేస్తాం. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోబోతుంది, అందుకే పొత్తుల కోసము ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ నాయకులు కాళ్ళ పట్టుకుంటున్నారు, కాళ్ళ వేల పడుతున్నారు. అయినా దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీద తెలుసు కానీ మళ్ళీ గతం నీకు బీజేపీ సపోర్ట్ లేదా? నువ్వు బీజేపీ సపోర్ట్ తీసుకోలేదా? 304 సార్లు 304 సార్లు ఎందుకు కోర్టు పోలేదు? ఎందుకు నువ్వు కోర్టు పోకుండా అంటే సిబిఐ కోర్టు అంటే ప్రత్యక్షంగా ఎక్కడ పొత్తు లేదు వైసీపీతో ఇప్పటిదాకా? ఒక్కసారి కూడా పొత్తు లేదు బీజేపీతో. ఎందుకు లేదు? బీజేపీ పొత్తు దాని కేసులు అన్ని వాయిదా పడతాయా? అంటే అధికారికంగా ఎక్కడ లేదు కదా. అధికారం ఉంది కానీ అన్అఫిషియల్గా ఉంది. ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి వచ్చాడు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిబిఐ సెంట్రల్ సిబిఐ కంటే సిబిఐ పెద్ద పవర్ఫుల్ డిపార్ట్మెంట్ ఎందుకు పోయిందంటే ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది, మీ సపోర్ట్ ఉంది. చంద్రబాబు ఎందుకు వచ్చేసారు? అంటే లోపాయకారి ఒప్పందం ఉందంటారు. డెఫినెట్ ఉంది, కనపడుతుంది. ఈరోజు లేకపోతే ఎంత డబ్బు ఎందుకు ఇస్తారు? కొన్ని లక్షల కోట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కొన్ని లక్షల కోట్లు ఇచ్చారు. పేరు 2,000 కోట్లు 3,000 ఎందుకు ఇచ్చారు? అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఈరోజు ఒకటి
కోట్లలో 3,004 సార్లు రికార్డు పని కూడా గిన్నీస్ బుక్ పేరుకొచ్చు 3,040 సార్లు ఎంతో అవుతుంది. ఇంతవరకు ఓటు పోతే బెయిల్ ఉన్నాడు, వైజాగ్ ఇస్తాడు. అంటే ప్రజల్లో ఒక డబ్బు ఉన్నకి ముఖ్యమంత్రికి సపరేట్ రూలా, కామన్కి బాగా. ఈరోజు ఒక కామన్ వ్యక్తి ఎమ్మంటే జైలుకి ఇస్తారు ముట్టుకుంటే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి వాల్ పోస్టులు నుంచి చేస్తామని ఇప్పుడు కేసు పెడుతున్నాడు, ఓ తిట్టే కేసు పెడుతుంది. వాళ్ళు తిట్టొచ్చు కొట్టొచ్చు. చాలా మంది మా నాయకులు మా గవర్నమెంట్ వాళ్ళు మన అధికార పార్టీలో చాలా మంది పొలిటికల్ తిడతారు, చెబుతూ చూపిస్తారు, అది చేసిన మొత్తం వాళ్ళకి కేసు లేదే. మామూలు అవి నామకాస్త తిడితే అరెస్ట్ చేసి లోపడిస్తారు, గుడ్డు కొట్టిస్తారు, బట్టి పిక్చర్స్ పెడతారు. అది న్యాయం. అది పోలీసు ఇన్స్ట్రక్షన్స్ మేము చెప్పినా భేదం అని చెప్తారు. అట్లే కనపడుతుంది ప్రజల్లో. అందుకోసమే ప్రజలు విస్కిందని పడుతాం, విస్కిందే ప్రభుత్వం మారాలి అని ఒక దృక్పథకు వచ్చారు. కాబట్టి రేపు జరిగేది అదే. రేపు జరిగేది తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, డౌట్ ఏం లేదు. దాన్ని ఎండ చెడగొట్టాలనే ఉద్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీకి వచ్చారు, మరి అంటే ఈయన పోయిచ్చాడు, లేదా అడ్డుకుంటున్నాడు. ఎందుకు అంటే ఢిల్లీకి ఒక సీఎంగా ఒక పిఎంని తెలవడం తప్పంటారా? అది మీరు చెప్పాలి, నేను ప్రజలు చెప్పాలి. ఇప్పుడు ఢిల్లీ పోతే కాబట్టి కేసులు బయటకు వస్తున్నాడు కదా. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి 3,000 సార్లు పోలే కోర్టు కంటే నాకు అర్థం ఏంటి? అంటే ఒక సీఎం పిఎంగా కలవడానికి రాష్ట్ర అభివృద్ధి కోసమో, లేకపోతే ఇక్కడ రావాల్సిన నిధుల కోసమో, లేకపోతే ఇంకేమైనా కొత్త పథకాలు తీసుకురావడం కోసమో ఇంట్రెస్ట్ చేసుకుని కలిసి ఉండొచ్చు కదా. మీరు పేపర్లు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి పోయాడు, సరే సంతోషం బాగా అర్థం. కానీ ఏ అభివృద్ధి జరిగింది చెప్పండి. అభివృద్ధి జరిగిందా చెప్పండి. ఒక పూర్వం జరిగిందా, లేదా ఎల్ఎల్సి ఆర్డర్ జరిగిందా, లేదా శ్రీశైలం ముందు గుంత పడితే అది చూసారా? మరి ఎల్ఎల్సి మన తెలంగాణ మాడరేషన్ జరిగిందా, అయితే అందరి మాడరేషన్ జరిగిందా? ప్రత్యేక హోదా కోసం అడగడానికి పోయి ఉండొచ్చు కదా. ఈ 2 రోజులుగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. అయిందా? ఆయన ముఖ్యమంత్రి 5 ఏళ్ళు అయిపోయింది, నాకు 20 మంది ఎంపీలు నేను చూపట్టుకు తీసుకొస్తే ఏమైంది? ప్రతి మరి ఇప్పుడు కొత్త పదవి పెట్టేస్తారు. ఇప్పుడు ఎట్లా కాదు, ఆయనకు నాకు కావాల్సింది నా స్వార్థం ఉండాలి, ప్రజల సంక్షేమంగా చెప్పే ఉద్దేశం అంత పోతున్నాయి ఆయన. తప్పనించి ఈరోజు ప్రధానమంత్రి ఇప్పుడు అన్నప్పుడు ఆయన మెజార్టీ ఉన్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? నేను బిల్ సపోర్ట్ చేశాడు. నాకు ఎలక్షన్లప్పుడు మీరు మాట ఇచ్చారు, ప్రత్యేక మన డివిజన్ అప్పుడు నాకు మాట ఇచ్చారు, నాకు కొట్లాడు కదా, కొట్లాడు ఇంతసేపులు ఆ కేసులు వాళ్ళ చిన్న మీద కేసు తప్పించి ఏది మాట్లాడలేదు. అది కరెక్ట్ కాదు. అందుకోసమే క్వాలిటీ పోతున్నాను, అది క్వాలిటీ రాజకీయం పోతుంది. ప్రజల చైతన్యం కూడా ప్రజల్లో కూడా డబ్బుంటే చేతి భావన పోతారు, ప్రజలు కూడా మారిపోతారు. తప్పట్లేదు రాజకీయాలు కానీ ఓటర్ కానీ ఓటర్ ఆశించకూడదు. ఓటర్ డబ్బు ఆశపడితే క్వాలిటీ పోతుంది, వాళ్ళ అభివృద్ధి వదిలిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు వదిలిపోతుంది, ప్రాంతాలు గమనించిపోతున్నాయి. మనం ఫ్రాక్షన్ మాకున్నాం, ఆగిపోతున్నాం. దానికి ఇప్పుడు అయితే పరిమిటారు. మనం నీళ్ళు ఇవ్వాలి, వాడి నుంచి పంట గిట్టుబాటు రావాలి, సబ్సిడీ ఇవ్వాలి, అటువంటి కార్యక్రమం చేయాలి. రైతులు టోటల్గా ఈ ప్రభుత్వం ఇగ్నోర్ చేసింది. రైతుల గురించి పట్టించుకోవటం లేదు, రైతు ఒక కష్టాల గురించి పట్టించుకోవట్లేదు. ఆ ప్రాంతంలో ఎలాగున్నాయి, రైతు సమస్య ఎలాగుంది, రకరకాల సమస్యలు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు. ఎక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఎంపీలు పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. మన జిల్లా మంత్రులు ఉన్నారు ఒక్కరు. ఏనాడు ఏమంటే వాళ్ళ ప్రోగ్రామ్ పోతారు, రాయగడ ఫౌండేషన్ అయితే ఏదో పోతా గురించి ఎక్కడ ప్రజల్లో కూర్చొని మాట్లాడి ఈ కష్టాలు ఏమున్నాయి, ఈ రోడ్డు ఉన్నాయి ఎక్కడ వాళ్ళ రోడ్డు సుంకేష్ నుండి నాలపల్లి రోడ్డు బాగుంది, వాళ్ళు సిమెంట్ పోయి వాళ్ళ ఇసుక లారిపోయే ప్రాంతాన్ని వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్డు వేసుకున్నారు. అది తప్పించి ఎక్కడ లేదు, ఎక్కడ రోడ్డు లేవు. ఏదో లారీ ఇల్లీగా లారిపోతే ఆ మాత్రం బ్రహ్మాండంగా కాబట్టి పోతే చూద్దాం.